అందరికీ నమస్కారము. శనివారం ఈ వస్తువులు కొంటున్నారా? ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. హిందూ ధర్మంలో వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. ఈ నేపథ్యంలో శనివారం న్యాయదేవుడు అయిన శనీశ్వరుడికి అంకితం చేయబడింది. కర్మ ఫలదాత అనుగ్రహం కోసం శనీశ్వరుడికి ఇష్టం లేని పని చేయవద్దు, ఇష్టం లేనివి కొనవద్దు. శనివారం పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనడం శుభప్రదం కాదు. ఈ వస్తువులను కొనడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు శనివారం ఇంటికి తీసుకురాకూడని వస్తువులు ఏమిటో మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. శనీశ్వరుడిని పూజించడానికి శనివారము ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. శనివారము శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను కొనడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శనివారం ఏ వస్తువులను కొనకూడదో తెలుసుకుందాము. శనివారం నాడు వస్తువులను కొనడం వల్ల శనీశ్వరుడి చెడు దృష్టిని ఎదుర్కోవాల్సి వస్తుందని, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. మరి అలాంటివి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. శనివారము పొరపాటున కూడా నువ్వుల నూనె, ఆవ నూనె మాత్రమే కాదు, నూనె అన్న వస్తువుని కొనకూడదని నమ్మకం. శనివారం రోజున వంట నూనె కొనడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే శనివారం చీపురు కొనకూడదు. మీరు చీపురు కొనాలనుకుంటే శుక్రవారం దానికి శుభప్రదమైన రోజు. శనివారం చీపురు కొనడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. శనివారం రోజున ఉప్పు కొనకూడదు. ఉప్పుని ఇంటికి తీసుకురావద్దు. శనివారం ఉప్పు కొనడం వల్ల అప్పులు పెరుగుతాయి. శనిదేవుని ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. మీరు ఉప్పు కొనాలనుకుంటే శుక్రవారం రోజున కొనడం శుభప్రదం. అదేవిధంగా శనివారం రోజున నల్ల నువ్వులు, మినప్పప్పు కొనకూడదు. నల్ల నువ్వులను, మినప్పప్పుని ఇంటిలోకి తీసుకురావద్దు. ఇలా చేయడం వల్ల మీ ముఖ్యమైన పని ఆలస్యం కావచ్చు. దీని వలన మీరు కలత చెందవచ్చు. అయితే శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం రోజున నల్ల నువ్వులు, నల్ల మినప్పప్పును సమర్పిస్తారు లేదా దానం చేయడం శుభప్రదం. శనివారం రోజున పొరపాటున కూడా ఇనుము, ఇనుప వస్తువులను కొనకూడదు. శనివారము ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను కొనడం దురదృష్టాన్ని తెస్తుంది. ఈ రోజున ఇనుము కొనడం వల్ల శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుంది. శనివారం రోజున కత్తెర, కత్తి, చాకు వంటి పదునైన వస్తువులు కొనకూడదు. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలలో సమస్యలు వస్తాయి. శనీశ్వర అనుగ్రహంతో మీరు సంబంధాలలో ఉద్రిక్తత, ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. తెలుసుకుందాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.